ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ సెప్టెంబర్ 26వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ మెంబర్స్ కి, నాన్ ప్లస్ మెంబర్స్ కి 27వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ సేల్ లో HDFC కార్డ్స్ మీద 10% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం మొబైల్స్ మీద కొన్ని టాప్ డీల్స్ అయితే చూద్దాం. ఇది ఫ్లిప్కార్ట్ స్పాన్సర్డ్ వీడియో. ఒక 17 డీల్స్ అయితే మనకు పంపించారు మీకు చెప్పమని చెప్పేసి. సో వాటిని ఇప్పుడు మనం చూద్దాం. వీటిలో నాకు నచ్చినవి కూడా నేను లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి వివో T3 Lite. ఈ ఫోన్ మీకు ఆఫర్స్ అని కలుపుకొని 9499 రూపాయలకి అయితే వస్తుంది. 4GB RAM 128GB మోడల్. దీనిలో మీకు 6.56 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 90Hz డిస్ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Samsung Galaxy A14 5G. ఇది వచ్చేసరికి విత్ ఆఫర్స్ 9999 అయితే వస్తుంది. దీనిలో వచ్చేసరికి 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే. ఇది కూడా Exynos 1330 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Motorola G45 5G ఫోన్ నా దగ్గర ఉంది. ఇది కూడా మీకు 9999 అయితే వస్తుంది. దీనిలో వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్లో మంచి ప్రాసెసర్ ఇది. అండ్ 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 20 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 10,000 లోపు ఈ ఫోన్ నాకు బాగా అనిపించింది G45, ఎందుకంటే ఆ ప్రైస్లో ఈ ప్రాసెసర్ దొరకదు. అండ్ ఇంకొకటి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇవన్నీ మీకు మిగతా ఫోన్స్లో అయితే ఉండవు. దీనిలో మీకు 8GB మోడల్ కూడా ఉంటుంది. 8GB RAM 128GB మోడల్ కూడా ఉంటుంది. అది వచ్చేసరికి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. 10,999కి వస్తుంది. నెక్స్ట్ వివో నుంచి వివో T3X. ఇది 12,000 రూపాయలకి రావచ్చు. ఇది 6.72 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఒప్పో K12X కూడా ఉంది. 10,999కి వస్తుంది. ఇది డ్యూరబుల్ ఫోన్ ఇది. సో ఒకవేళ మీరు కింద పడేసే ఎక్కువ ఫోన్ కింద పడేసే వాళ్ళు అయితే ఇది ఎంతసేపు కింద పడేసినా కానీ ఇది మీకు డ్యామేజ్ అయితే అవ్వదు. దీని కంప్లీట్ వీడియో చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్గా మాక్సిమం వీడియోస్ మన ఛానల్ అయితే ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో మీకు 6.67 LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5100 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ Realme P1. అండ్ ఈ ఫోన్ మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 12,999 రూపాయలకి వస్తుంది. 6GB RAM 128GBతో వస్తుంది. దీనిలో మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది MediaTek Dimensity 7050 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ CMF Phone 1. ఇది కూడా మీకు 13,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మీకు 6GB RAM 128GBతో వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ ఉంటుంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. MediaTek Dimensity 7000 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ Poco X6 14,999కి వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఫోన్స్ అన్నిటికంటే ఒకవేళ మీ బడ్జెట్ 10-15,000 అయితే మాత్రం ఈ ఫోన్ చాలా మంచి ఫోన్ Poco X6. ఇది మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇది మీకు 12-bit ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. దీనిలో మీకు డాల్బీ విజన్ ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఆ ప్రైస్లో ఏ ఫోన్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా, డెప్త్ సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5100 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఆ ప్రైస్లో దీని కొట్టే ఫోన్ అయితే లేదు. చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్కి ఇది. నెక్స్ట్ Motorola G85 కూడా ఉంది. ఒకవేళ మీ పేరెంట్స్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది ఒక మంచి ఫోన్ అవుతుంది. Motorola G85 చాలాసార్లు చెప్పారు మీకు. కెమెరా బాగుంటుంది. దీనిలో ఆ ప్రైస్కి 16,000 రూపాయలకి అయితే ఫోన్ అయితే వస్తుంది. దీనిలో మీకు కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ POLED ప్యానల్ ఉంటుంది. 6.67 ఇంచ్ డిస్ప్లే ఇది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. హెవీ గేమింగ్ ఆడలేరు, క్యాజువల్ గేమ్స్ ఆడుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్లో కెమెరా బాగుంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 అయితే కెమెరాలో ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది మీరు మీ పేరెంట్స్ గిఫ్ట్ వాళ్ళన్నా కానీ ఇది మంచి ఫోన్ అవుతుంది. నెక్స్ట్ వివో T3 కూడా ఉంది. మోటో వద్దనుకుంటే వివో T3 కూడా 16,000కి మంచి ఫోన్ ఇది. దీనిలో మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది కొద్దిగా బెటర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ వివో T3 Pro కూడా ఉంది. వివో T3 Pro
ఇది చాలా మంచి ఫోన్. ఇది 22,000 రూపాయలకి అయితే వస్తుంది. దీనిలో ఒకసారి మీకు 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది మీకు ఆల్రౌండ్ ఫోన్ అయితే ఒక మీకు గేమ్స్ కూడా ఆడేవాళ్ళు, జనరల్ యూస్కి మంచి ఫోన్. కెమెరాస్ కూడా దీనిలో బాగానే ఉంటాయి. అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది 19999కి ఫోన్, మోటోరోలా H50 ఫ్యూజన్. సో ఇది కూడా మీకు 19999కి వస్తుంది. ఒకవేళ మీకు వాటర్ రెసిస్టెంట్ కావాలి, G85తో కంపేర్ దీనిలో మీకు బెటర్ ప్రాసెసర్ ఉంటాయి, అన్నీ బెటర్ ఉంటాయి అన్నమాట. దీనిలో కొద్దిగా బెటర్ ఫోన్ ఇది. మోటోరోలా ఈ ఇయర్ లాంచ్ చేసిన ఫోన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఇది, మోటోరోలా H50 ఫ్యూజన్. ఇది కూడా మీకు తక్కువ రేట్కి వస్తుంది. ఎంతవరకు ఈ ప్రైస్కి అయితే రాలేదు. ఇది 19999కి విత్ ఆఫర్స్ వస్తుంది. ఇది మంచి డీల్. 20,000 రూపాయలు ఒకవేళ మీరు గేమ్స్ ఆడడం, ఒక మంచి ఫోన్ కావాలి అంటే మాత్రం ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నథింగ్ 2A మీద కూడా ఆఫర్ అయితే వస్తుంది. ఇది మీకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్తో వస్తుంది. Dimensity 7200 Pro ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా OISతో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది దీనిలో. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ మోటోరోలా H50 Pro కూడా మీకు 27,999కి వస్తుంది. అది కూడా 12GB ర్యామ్ 256GB మోడల్. సో నార్మల్గా 8GB ర్యామ్ మోడల్స్ వస్తాయి, అక్కడ మీకు 12GB 256GB వీళ్ళు తక్కువ రేట్ తీసుకొని వస్తున్నారు 27,999కి. దీనిలో మీకు కెమెరా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ మీకు 50 మెయిన్ కెమెరా ఉంటుంది, OISతో వస్తుంది. 13 వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఇదే మీకు మ్యాక్రోలాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో కెమెరా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈవెన్ మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు వీటిని యూస్ చేసి. చాలా బాగా వస్తాయి ఫోటోస్ అయితే. కెమెరా పరంగా అయితే ఇది మీకు సూపర్ ఉంటుంది ఈ ఫోన్ అయితే. అండ్ డిస్ప్లే మీకు కర్వ్డ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4500 mAh బ్యాటరీ, 125 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ Samsung Galaxy S23 మీద కూడా ఆఫర్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 36,999 రూపాయలకి వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు S23 మీద. ఖచ్చితంగా ఆ ప్రైస్కి ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే చాలా మంచి డీల్ అవుతుంది ఇది. దీనిలో మీకు 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ ఇది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ ఈ ఫ్లాగ్షిప్ కెమెరాస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బ్యాటరీ మీకు 3900 mAh బ్యాటరీ ఉంటే 25 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో బ్యాటరీ చిన్నగా ఉంటుంది, ఎందుకంటే చిన్న ఫోన్ కాబట్టి సైజ్ కూడా తగ్గుతుంది. సో ఇది మీకు హెవీ యూజర్ అయితే మాత్రం మీరు ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాలి. లైట్ యూజర్, మీడియం యూజర్ కదా ఫుల్ వర్కింగ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ iPhone 15 మీద కూడా డీల్ అయితే రాబోతుంది. ఇప్పుడు హాట్ డీల్ ఇది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అంటేనే మెయిన్ ఐఫోన్ వీళ్ళకి ఒక అనుబంధం అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఖచ్చితంగా అదే మేజర్ ప్రోడక్ట్ అదే అవుతుంది. ఐఫోన్ ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. ఈసారి స్టార్ ప్రోడక్ట్ వచ్చేసరికి iPhone 15 ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో. iPhone 15 మీకు చాలా మంచి ప్రైస్కి అయితే రాబోతుంది. వీళ్ళు చెప్పేది మాత్రం నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు, కానీ 30,000 పైన అయితే అంటున్నారు. ఇది మోస్ట్లీ 50,000 రూపాయలు ఆ రేంజ్లోనే ఎక్స్పోర్ట్ చేస్తుంది. 50,000-55,000 మధ్యలో ఆ ప్రైస్కి వచ్చినా కానీ సూపర్ ఫోన్ అయితే అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఇయర్ iPhone 15 మీకు తక్కువ రేటుకి వస్తుంది, ఇది కొనుక్కోండి, మీకు నాకు నెక్స్ట్ 4-5 ఇయర్స్కి ఉపయోగపడుద్ది అని చెప్పేసి. సో ఒకవేళ మీరు iPhone 15 కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు తక్కువ రేట్కి అయితే ఇది రాబోతుంది. దీనిలో మ్యాక్సిమం చేంజెస్ వచ్చేసింది. Type-C పోర్ట్ వచ్చేసింది, డైనమిక్ ఐలాండ్ వచ్చేసింది. అండ్ కెమెరా కూడా బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా అయిపోయింది. OISతో వస్తుంది బ్యాక్ మెయిన్ కెమెరా. ఇంతకుముందు 12 ఉండే, ఇప్పుడు 48కి వచ్చింది. సో ఇట్లా చాలా వరకు చేంజెస్ జరిగినాయి 15కి మనం 13-14తో కంపేర్ చేస్తే. ఒకవేళ ఇది 50,000-55,000 మధ్యలోకి వస్తే మొత్తం చాలా మంచి డీల్ అయితే చూద్దాం మరి ఎంత ప్రైస్ తీసుకుని వస్తుంది. ఇది 15+15 కూడా కాదు. అండ్ 15 Pro కూడా వీళ్ళు చెప్పేది iPhone 15 Pro కూడా ₹1,00,000 లోపు వస్తుందని చెప్తున్నారు. సో ఈసారి 15 సిరీస్ మీద మీరు డీల్ చూడాలంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో మీకు ఇవి తక్కువ రేట్కి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ గూగుల్ ఫోన్ కూడా ఒకటి ఆఫర్లో రాబోతుంది. గూగుల్ Pixel 8 కూడా మీకు తక్కువ రేట్కి అయితే రాబోతుంది. అండ్ ఈ ఫోన్ మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,499 రూపాయలకి వస్తుంది. Pixel 8 లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు పిక్సెల్ లవర్ అయితే, చాలా కొంతమంది ఉంటారు పిక్సెల్ ఫోన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు, వాళ్ళకి ఈ డీల్ చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా పిక్సెల్ లవర్స్ ఉంటే మాత్రం Pixel 8 ఈసారి స్టార్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. గూగుల్ పిక్సెల్ సిరీస్లో తక్కువ రేట్కి అయితే Pixel 8 అయితే రాబోతుంది. ఈ సేల్లో మీకు బ్యాంక్ ఆఫర్స్తో పాటు నో కాస్ట్ EMI కూడా ఉంటుంది. నో కాస్ట్ EMI 9,999 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఓపెన్ బాక్స్ డెలివరీ కూడా ఉంటుంది. వీటితో పాటు కొన్ని ప్రొడక్ట్స్కి అయితే మీకు అప్ టు 90% ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా నడుస్తూ ఉంది. అంతేకాకుండా స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఇవి కూడా ఉంటాయి. మీరు ఈ ఫ్లిప్కార్ట్లో మీరు ఇవన్నీ చెక్ చేయొచ్చు. అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇవి వీళ్ళు ఇచ్చిన ఆఫర్స్ అయితే. ఇంకా చాలా వరకు డీల్స్ అయితే రివీల్ అవ్వలేదు. ఇవన్నీ రివీల్ అయిన తర్వాత మళ్ళీ సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆఫర్స్ ప్రకారం చూస్తే మాత్రం 10,000 లోపు నాకు మోటోరోలా G45 బాగా అనిపించింది. 15,000 దగ్గర పోకో X6 ఒకటి, మోటోరోలా G85, 20,000 దగ్గర మోటోరోలా H50 ఫ్యూజన్, 22,000 దగ్గర Vivo T3 Pro. నెక్స్ట్ 20,000 పైన అయితే మాత్రం S23 కానివ్వండి, Pixel 8 కానివ్వండి, అండ్ iPhone 15. చాలామంది iPhone 15 కోసం వెయిట్ చేస్తున్నారు. సో iPhone 15 నాకు తెలిసి ఈ సేల్లో స్టార్ ప్రొడక్ట్
మరి చూడాలి ఎంత ప్రైస్ దీన్ని తీసుకొని వస్తారో. మీరు ఎంత ప్రైస్కి రావచ్చు అనుకుంటున్నారు iPhone 15? మీ గెస్ట్ ప్రైస్ కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.